డ్రగ్స్ వ్యవహారంలో హీరో రవితేజ సిట్ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఆయన్ని సిట్ అధికారులు విచారించారు. ఆయనతో పాటుగా ఆయన డ్రైవర్ శ్రీనివాస్ రాజుని సిట్ అధికారులు విచారించారు. సిట్ అధికారుల ప్రశ్నలకు రవితేజ స్పష్టంగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. సిట్ అడిగిన ప్రశ్నలు, దానికి రవితేజ చెప్పిన సమాధానాలు బయటకొచ్చాయి. వాటిపై మీరు లుక్ అయ్యండి. సిట్ అధికారులు ఈ విధంగా రవితేజను ప్రశ్నించారు. కెల్విన్, జీషాన్ మీకు ఎన్నాళ్లుగా పరిచయం? దానికి సమాధానంగా రవితేజ, కెల్విన్ నాకు తెలుసు, జీషాన్ ఎవరో తెలీదు. సిట్ అధికారులు, పూరి సినిమా షూటింగ్ల సమయంలో ఎక్కడెక్కడికి వెళ్లేవారు? రవితేజ, ఏ సినిమాకైనా డైరెక్టర్ ఎక్కడ షూటింగ్ ప్లాన్ చేస్తే అక్కడికి వెళ్తాం. షూటింగ్ జరిగే సమయాల్లో అక్కడున్న గెస్ట్ హౌస్ లో బస చేస్తాం. హైదరాబాద్ లో అయితే ఇంటికెళ్తాం. సిట్ అధికారి, విదేశాలకు వెళ్లినప్పుడు మీ అలవాట్లేంటి? దానికి సమాధానంగా రవితేజ, ప్రత్యేకమైన అలవాట్లేమీ లేవు. ఇంటి ఫుడ్ వండించుకునే ఏర్పాట్లు చేస్తాను. డైట్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటాను. జీషాన్ తో పరిచయాలకు దారితీసిన పరిస్థితులేంటి? రవితేజ, జీషాన్ తెలీదన్నప్పుడు ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. సిట్, ఈవెంట్ ఆడియో ఫంక్షన్లలో కెల్విన్ తో మీ పనేంటి? రవితేజ, కెల్విన్ ఒక్కడే కాదు, ఈవెంట్ సమయాల్లో చాలా మందిని కలుస్తుంటా. సిట్, డ్రగ్స్ మీరొక్కరే తీసుకునేవారా? ఇంకా సహచర నటులు ఎవరైనా ఉన్నారా? రవితేజ, డ్రగ్స్ అలవాటే లేనప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగటం పద్ధతి కాదు. సిట్, ఏ పబ్బుల్లోకి ఎక్కువగా వెళ్లేవారు? దానికి సమాధానంగా రవితేజ, పబ్బులకు వెళ్లే అలవాటు నాకు లేదు. అలాంటప్పుడు ఏ పబ్బుల్లో అన్న ప్రశ్న సరికాదు. సిట్, షూటింగ్ లేని సమయాల్లో బ్యాంకాక్ లో ఎలాంటి పార్టీలు చేసుకునేవారు? రవితేజ, యూనిట్ సభ్యులంతా కలిసి చిన్న పార్టీలు చేసుకుంటాం. సిట్, ముమైత్ ఖాన్, చార్మి, పూరి ద్వారా పరిచయం అయ్యారా? రవితేజ, సినిమా రంగంలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ పూరి ద్వారానే పరిచయం అయ్యారంటే సరిగా ఉంటుందా? ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.